ఈరోజు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో అద్భుతమైన దృశ్యం ఆవిష్కరణ అయింది. మూడవ ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరుతున్న వేళ ఎన్డీఏ పక్ష ఎంపీలు అలాగే ఎన్డీఏ పక్ష పార్టీ చీఫ్లు ఆ సమావేశంలో హాజరవడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ పక్కన ఎన్డీఏ పార్టీ చీఫ్లు వరుసలో కూర్చోవడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ పక్కన టీడీపీ అధ్యక్షుడు కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలా అదే వరుసలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూర్చొని ఎన్డీఏ పక్ష నాయకుడుగా నరేంద్ర మోడీని ప్రతిపాదించినప్పుడు చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ కూడా వారిని ఆమోదించడం జరిగింది. ఈరోజు ఎన్డీఏ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్దపీట వేయడంతో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి ఈరోజు ఒక ప్రత్యేక స్థానము, అలాగే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేయవచ్చు మనం.